డిప్రెషన్ నుంచి నేను విడిపించానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఎవరైతే మానసిక ఆందోళనలో, చింతలో, చికాకులో, చిరాకులో, టెన్షన్లో, ఆందోళనలో, అలాగే భయంలో, డిప్రెషన్లో ఉన్నారో మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చేటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే మిమ్మల్ని డిప్రెషన్ నుంచి ఈరోజు విడిపించదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి, అరిసి అని చెప్పండి. మన సేవించే దేవుడు, విడిపించే దేవుడు, కార్యం చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఈరోజు కోసం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రవచన వాకును 1 పేతురు 5వ అధ్యాయము 6-7 నుంచి వచ్చారండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనవంశులే ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోయుడి. వాక్యం సెలవిస్తుంది. దేవుడు తగిన సమయంలో హెచ్చించేటువంటి దేవుడు. ఆ విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎంతమంది నేను కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నా, ఎన్ని సమస్యలు వచ్చి నేను కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నా కానీ నువ్వు స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎంతమంది నీ వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు పడి నేను లాగాలని ప్రయత్నం చేస్తున్నారు, నీ విరోధంగా అబండాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే దేవుడు తగిన సమయం అందు మిమ్మును హెచ్చిస్తాడు. హల్లెలూయా అని చెప్పండి. మీ సమయం వరకు వేచి ఉండండి. ఆ సమయం వచ్చేంత వరకు తొందరపడొద్దు, సనుకోవద్దు, గొనుకోవద్దు, భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుందని ప్రశ్నలు వేసుకుంటూ అవిశ్వాసంలోకి జారిపోవద్దు. నీ సమయం కోసం వేచి ఉండండి. ఎప్పుడైతే నీ సమయం కోసం వేచి ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే తగిన సమయం ముందు దేవుడు హెచ్చేస్తాడు. ఆ సమయం వరకు ఏం చేయాలంటే దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద తగ్గించుకొని చెప్తున్నాడు. అయితే దేవుడు మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. నీ ఏ విషయాలైతే నీకు డిప్రెషన్ కలిగ చేస్తున్నాయో, నీ ఆరోగ్య విషయం కావచ్చు, మీ ఇంట్లో మీ పిల్లల యొక్క పెళ్లి విషయం కావచ్చు, అప్పుల విషయం కావచ్చు, ఇంట్లో అనారోగ్య సమస్యలు కావచ్చు, గొడవలు కావచ్చు, తగాదాలు కావచ్చు, చేతప శక్తులు కావచ్చు, ఏ విషయాలైతే నేను చింత గురి చేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయో, డిప్రెషన్ కలిగిస్తున్నాయో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే దేవుడు నీ గురించి ఆయన చింతిస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు, ప్రణాళిక రచించి ఉన్నాడు. సో కాబట్టి మీ చింత యావత్తు మీరు పోయొద్దు, ఆయన మీద వేయుడని వాక్యం తెలియజేస్తుంది. చాలాసార్లు నువ్వు చేసే మిస్టేక్ ఏంటంటే నీ చింతలు, నీ సమస్యలు, నీ సంకటాలు, నీకున్న బాధలు, నువ్వు చేసే పోరాటాలన్నీ కూడా నీపై మోసుకొని నువ్వే ఒంటరిగా యుద్ధం చేసే ప్రయత్నం చేస్తావు. అలా చేయొద్దండి. నీ సమస్యలన్నీ కూడా దేవుని మీద వేయండి. ఎందుకంటే ఆయన సెలవిచ్చిన ప్రయాసపడి పాపభారం వహించిన సమస్త ప్రజలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, శక్తిని, బలాన్ని ఇస్తున్నాడు. నీ చింత మొత్తం ఆయన మీద మోపినప్పుడు ఇక డిప్రెషన్ కలిగించే విషయాలు ఏమైతే ఉన్నాయో అవి మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోతాయి. ఏ అప్పు అయితే, ఏ రోగం అయితే, ఏ సమస్య అయితే, ఏ నొప్పి అయితే, ఏ కుటుంబ సమస్యలు అయితే, ఏ అవమానం అయితే నీకు డిప్రెషన్ కలిగించే ప్రయత్నం చేస్తున్నాయో మీరు ఎప్పుడైతే మీ చింత యావత్తు మీద ఆయన మీద వేసి మీరు నమ్మకం ఉంచి ఆయన వాక్యాన్ని నమ్ముతారో ఇక పరిశుద్ధాత్మ దేవుడు మీ విషయంలో రంగప్రవేశం చేస్తాడు. ఎక్కడెక్కడైతే మీకు డిప్రెషన్ కలిగిస్తుందో ఆ డిప్రెషన్ కలిగించే విషయాల్లో మీకు మనశ్శాంతిని ఇస్తాడు. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం చేశారు, మధ్యరాత్రి కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. అలాగే నీ సంకటంలో నువ్వు నిరుత్సాహపడకుండా విశ్వాసం ఉంచి నువ్వు దేవునికి వందనాలు చెల్లిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నీ డిప్రెషన్ కలిగించే దురాత్మలు, ఆ శాపాలు, సంకటాలు, చింతలు కలిగించేటువంటి మనశ్శాంతి లేకుండా చేసే శాపాలు కానీ ఆ దురాత్మలన్నీ కూడా యేసు క్రీస్తు నామంలో నీ వద్ద నుంచి బయటికి రాబోతున్నాయి. వారిసి అని చెప్పండి. ఈ వాక్యం నేను ప్రవచిస్తుండగా నీలో ఉన్నటువంటి డిప్రెషన్, దురాత్మలన్నీ కూడా యేసు క్రీస్తు నామంలో బయటికి వచ్చేస్తున్నాయి. వారిసి అని చెప్పండి. ఇక నుంచి ఏ విషయం గురించి నువ్వు చింతించకుండా దేవుని అంతే విశ్వాసం ఉంచి ఆనందిస్తావని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. మీరు ఎన్ని సంకటాలు ఉన్నా కానీ డిప్రెషన్ వెళ్ళకుండా సంతోషంగా ఉంటారు. ఏ విషయాలైతే డిప్రెషన్ కలిగిస్తున్నాయో ఆ విషయాల్లో మార్పు వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. త్వరలోని మీరు సికింద్రాబాద్ బేతుల వరకు వచ్చి మీరు సాక్ష్యం పంచుకుంటారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. పరిశుద్ధాత్మ దేవుడు ఊహించని కార్యాలు చేస్తాడు. మీరు డిప్రెషన్ తొలగించుకొని విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు.
డిప్రెషన్ ఏంటంటే విశ్వాసానికి విరుద్ధం అండి. అవిశ్వాసంలో పీక్ లెవెల్స్ ఏంటంటే డిప్రెషన్. సో కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడు డిప్రెషన్ ఉండదు. విశ్వాసం చింతను, చికాకును, భయాన్ని, ఆందోళన తొలగించేస్తుంది. విశ్వాసం సంతోషాన్ని ఇస్తుంది. విశ్వాసం ఆనందాన్ని ఇస్తుంది. విశ్వాసం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. విశ్వాసం దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు సాయం చేస్తాడు, ఎలాగోలో ఈ సమస్య నుంచి బయటకు వచ్చేస్తానేటువంటి ఆ నిరీక్షణ విశ్వాసం కలిగిస్తుంది. ఆ విశ్వాసం మీరు కలిగి ఉంటుండగా డిప్రెషన్ యేసు క్రీస్తునామములో విడిచేసి వెళ్ళిపోతుంది. నీకు అద్భుతం జరుగుతాం. ప్రవచిస్తూ గట్టిగా హరిసి అని చెప్పండి. సో దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి, లైక్ చేయండి, వైరల్ చేయండి. అలాగే మా 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాటిని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 7 o'clock యూట్యూబ్లో, ఫేస్బుక్లో లైవ్ వస్తుంది. పాల్గొనండి. దేవుడు మీరు పాల్గొంటాడు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. అలాగే సికింద్రాబాద్లోని బేతల్ డబర్ చర్చ్లో ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుండగా ఈ 2 ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు, కార్యాలు చేస్తున్నాడు. సో కాబట్టి కుటుంబాలకు రండి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా లోతైన ప్రవచన డెలివరెన్స్ కోసం నేను పోస్ట్ అపాయింట్ ఇస్తున్నాను. శుక్రవారం నాడు కూడా జూమ్ అపాయింట్మెంట్ లేక ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. వివరాల కోసం కింద నెంబర్ కాల్ చేసి కనుక్కోండి. ఈ యొక్క ప్రవచనకు మీరు ఎత్తిపడుతుండగా దేవుడు మిమ్మల్ని డిప్రెషన్ నుంచి విడిపించబోతున్నాడు. త్వరలో మీకు కార్యం జరుగుతుంది. మీరు మనోధైర్యంతో ఉండబోతున్నారు. ఏ సమస్యను కూడా జయించబోతున్నారు. దేవుడు ఆ శక్తిని మీరు దయచేయబోతున్నాడు. మీ విశ్వాసం లెవెల్ లేస్తుండగా మీరు సాక్ష్యంతో రాబోతున్న నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వరిసి అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.